జిల్లా భద్రకాళి ఆలయ దగ్గరలో 1,30,00,000 విలువైన వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. వేదం అనేది లేకుంటే దేవాలయాల్లో పూజలు జరగవన్నారు. అందుకే వేద పఠనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఊరిలో ఏ గుడి ఉందో వెబ్సైట్తో తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ట్రస్టీ ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి రాజగోపురం కావాలి. ఈ రోజు దేవాదాయ నిర్మాణం చేయడానికి అనుమతిస్తూ ముందు తూర్పు దిక్కు ఏడంతస్తు రాజగోపురం మనమడి మన తెలంగాణ మనకు ఒక శుభదినం. ఎందుకంటే మరి భద్రకాళి ఆవరణలో ఉన్నటువంటి వేద పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు మాడ విధుల విస్తరణ సందర్భంగా అవన్నీ కూడా డిస్మెంటల్ చేయడం వలన వాళ్ళకి మరి అకామిడేషన్ అనేది లేకుండా పోయిన సందర్భంలో మరి ఇక్కడ వేద పాఠశాల శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేయడానికి మరి వేదం అనేది లేకపోతే ఆ దేవాలయాల్లో పూజలు అనేటివి జరగవు, మనకు తెలుసు. ఎందుకంటే వేదాలను పెంచి పోషించాల్సిన బాధ్యత మరి దేవాదాయ శాఖకు ఉంది అని మరి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాను రాను వేదం చదువుకోవడం తగ్గిపోతూ ఉంటే మరి పూజలు పునస్కారాలు చేసేటువంటి మరి బ్రాహ్మణులు అయ్యగారులు కానీ వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. దానివల్ల మళ్ళీ రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి టెంపుల్స్కి సరిపోను వాళ్ళు లేకపోతే సరి అయిన పూజ పునస్కారాలు మరి సంబంధిత దేవుళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఆచార వ్యవహారాల ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు మరి చెయ్యకుండా మనకు అది చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే